మీలో ఎంతమందికి నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు తోపుగా నామినేట్ చేశారు అని ఎవరు అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నాకైతే నిన్న నామినేషన్స్ చూసినప్పుడు అసలు బిగ్ బాస్ ఎందుకు వీళ్ళకి నామినేషన్స్ చేయమని ఇచ్చారు అని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే పాయింట్లెస్గా ఎవరికి ఏ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తున్నారు, ఎవరికి ఏమేమి చెప్తున్నారు, అసలు ఏం అర్థం కాకుండా నామినేషన్ అయితే చేశారు. పాయింట్లెస్ నామినేషన్స్ జరిగాయి నిన్న ఎపిసోడ్ చూసినట్టయితే. సో అందుకనే బిగ్ బాస్కి చిరాకు వచ్చి బిగ్ బాస్కి ఆ పాయింట్స్ నచ్చగా హౌస్ అందరినీ నామినేట్ చేశారు అని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే అందులో ఫస్ట్ లైన్లో ఉంది భరణి గారు, తన పెయిన్ కరెక్టే, బాండింగ్స్ వల్లే తను బయటకు వెళ్ళిపోయారు, బాండింగ్స్ వల్లే తనకి ఏం స్పాయిల్ అయిపోయింది అన్న ఇంటెన్షన్ కరెక్టే. కానీ లాస్ట్ టైం ఏమో తనుజను ఒకసారి బయటకు వెళ్ళి చూసేసిరా అని చెప్పారు. ఇప్పుడేమో దివ్యకు కూడా అదే పాయింట్ చెప్పారు, బయటకు వెళ్ళి చూసేసిరా, బాండింగ్స్ కాదు అనేది ప్రూవ్ చేసుకోండి రా అని చెప్పేసి నామినేట్ చేయడం అయితే జరిగింది. తన పెయిన్ కరెక్టే కానీ పాయింట్ అనేది కరెక్ట్ కాదు, దివ్యాన్ని నామినేట్ చేయడం ఆ పాయింట్ మీద కరెక్ట్ కాదని అయితే అనిపించింది అనమాట. ఈవెన్ తనుజ కూడా గౌరవ్ని ఏదైతే కెప్టెన్సీ విషయంలో నామినేట్ చేసింది, అసలు మెయిన్ ఉన్న దివ్యాని అయితే నామినేట్ చేయకుండా గౌరవ్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే దివ్య ఉందో, సో దివ్య కూడా కావాలనే టార్గెట్ చేసి గౌరవ్ని అయితే నామినేట్ చేసింది. లాంగ్వేజ్ రాదు, మాట్లాడడం అర్థం కాదు, చెప్పింది అర్థం చేసుకోవు, గేమ్ అర్థం చేసుకోవు, అది ఇది అని చెప్పేసి పాయింట్లెస్గా నామినేట్ చేయడం అయితే జరిగింది. బట్ నిన్న చూసిన తర్వాత గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లమే కానీ తన గమనించిన తీరు ప్రతిదీ గమనిస్తున్నాడు హౌస్లో. ఎందుకంటే డెవిల్ టాస్క్లో సంజన గారికి ఏదైతే పాయింట్ చెప్పారో వావ్ అని అయితే అనిపించింది అనమాట. రీతుకి మీరు సపోర్ట్ చేశారు, దివ్యాకి సపోర్ట్ చేశారు డెవిల్ టాస్క్లో, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి సంచాలకుగా మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఏదైతే సంజన గారికి పాయింట్ చెప్పాడో అసలు సూపర్ అనిపించింది. అంటే గౌరవ్ ప్రతిదీ గమనిస్తున్నాడు, తనకి లాంగ్వేజ్ రాకపోయినా తన ఆట తీరు బాగుంది, నిన్న ఏదైతే డిఫైన్ చేసుకున్నాడో ఆ తీరు కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో ఇలాగ పాయింట్లెస్గా నామినేట్ చేశారని అయితే అనిపించింది అనమాట ప్రతిదీ. అండ్ ఇంకో విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే హౌస్ అందరికీ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చారు ఇమాన్యుయల్కి నామినేట్ చేయమని చెప్పేసి. ఇమాన్యుయల్కి ఎవరైతే ఇమ్యూనిటీ కావాలనుకుంటున్నారో ఎస్ చెప్పమని, ఎవరైతే ఇమ్యూనిటీ వద్దనుకుంటున్నారో ఇమాన్యుయల్కి నో చెప్పమని అని చెప్పి. సో అక్కడ కరెక్ట్గా ఆలోచించింది భరణి అనే అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక్కసారి నామినేషన్స్లోకి వెళ్తే ఆ ఫీల్ అనేది ఉంటుంది. అంటే నెక్స్ట్ టాప్ 5కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ టాప్ 6కి వెళ్ళినప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది ఈ నామినేషన్స్ అనైతే అనిపించింది అనమాట. సో ఇమాన్యుయల్ అన్న విషయంలో సో అక్కడ కూడా ఆలోచించకుండా పిచ్చోల్లాగా ఇది చేశారు హౌస్ మేట్స్ అని అయితే అనిపించింది అనమాట. సో మీలో ఎంతమందికి ఈ నామినేషన్స్ నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.